హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. డిగ్రీలో పాస్ మార్కులు వస్తే డిఎస్సికి అర్హులే. 2011 కంటే ముందు వారికే ఈ ఛాన్స్. ఆ తర్వాత పాస్ అయిన వారికి మార్కుల శాతం తగ్గింపు. ఎన్సిటిఈ గెజిట్ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర సర్కార్ జీవో జారీ. గతంలో ఈ నిబంధనను పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ అంటూ మనకు దిశ పేపర్లో అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. డిగ్రీలో మార్కులు తక్కువ ఉండి డిఎస్సి రాసేందుకు అర్హత లేని అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2011 సంవత్సరం కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు మార్కులతో సంబంధం లేకుండానే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చని గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. 2011 తర్వాత పాస్ అయిన అభ్యర్థులకు డిఎస్సి క్వాలిఫైయింగ్ మార్కుల శాతాన్ని తగ్గించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం జీవో విడుదల చేశారు. గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో తెలిపిన మార్కుల శాతానికి సవరణలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. అదేవిధంగా మనకి ఇక్కడ గతంలో డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీలో ఓసీలకు 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల అభ్యర్థులకు 45% మార్కులు ఉంటే అర్హులుగా ఉండేది. దీనిపై కొందరు అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో మార్కుల శాతాల్లో మార్పులను చేస్తూ 2019 ఎన్సిటిఈ గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జూలై 29 కంటే ముందు పాస్ అయిన వారందరూ కూడా మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులుగా ఉంటారని దాంట్లో పేర్కొన్నది. ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓసీలకు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుందని మరో ఉత్తర్వులో స్పష్టత ఇచ్చింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్సిటిఈ ఉత్తర్వులు పట్టించుకోకుండా పాత పద్ధతిలోనే మార్కుల అర్హతను పెట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ చేసి 11,000 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్హతలన్నీ పాతవే ఉండడంతో తాజాగా దీన్ని మార్పులు చేశారు. ఎన్సిటిఈ ఉత్తర్వుల ప్రకారం మార్కుల అర్హత శాతాన్ని తగ్గిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కాగా ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అంటూ ఈ విధంగా అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ మాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.